హలో! వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఏమైనా చల్లగా తాగాలి అనిపిస్తుంటుంది. ఈ మండే ఎండల్లో చల్లగా ఏమైనా గొంతులోకి దిగితే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది కదా! ఇలాంటప్పుడే బయట దొరికే కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్కి అలవాటు పడిపోకుండగా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పోషకాలు ఉండే క్యారెట్స్ని యూజ్ చేసి 2 విధాలుగా క్యారెట్ మిల్క్ షేక్స్ని ఏ రకంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ఒక 6 క్యారెట్ల దాకా తీసుకొని పైన కింద కాస్త కట్ చేసి మధ్యలో ఉన్న స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకుందాము. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్స్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ క్యారెట్స్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఫామ్లో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి. ఈ క్యారెట్స్ ఏదో ఒక రూపంలో డైలీ తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే హెల్తీ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కట్ చేసుకున్న క్యారెట్స్ని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక 1.5 కప్పు దాకా కాల్చి చల్లార్చిన పాలు, ఒక 1/3 కప్పు దాకా చక్కెర, మీరు చక్కెర వద్దు అనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ని క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ప్రెషర్ అంతా వెళ్ళిపోయి ఇది కూల్ అయ్యేంత వరకు సెకండ్ టైప్లో మిల్క్ షేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దానికోసం చెక్కు తీసిన 4 క్యారెట్స్ని తీసుకొని తురుముకొని ఇవి బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని ఇందులో కొన్ని బాదాం పప్పులు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక ఇలాచి, 1 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్, ఒక 150 ml దాకా పాలు యాడ్ చేసుకొని ఇవి బ్లెండ్ చేసుకుందాము స్మూత్గా. తర్వాత ఇందులో మీ టేస్ట్కి అనుకూలంగా చక్కెర కూడా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఒక 1/3 కప్ దాకా పాలని యాడ్ చేసుకొని ఇంకొకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే మనకు ఒక మెథడ్లో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఇందాక మనము ప్రెషర్ కుక్కర్లో క్యారెట్స్ని ఉడికించుకున్నాం కదా, ఇది ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఇది బాగా ఉడికి కాస్త చల్లార్చిన తర్వాత ఇవి బ్లెండర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక 150 ml దాకా కాల్చి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని ఇంకొకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే మనకు ఇంకొక టైప్లో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈ రెండింటి కన్సిస్టెన్సీ అయితే మనకు ఈ విధంగా ఉంది. నేను ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర టైం లేకపోతే మీరు గ్లాస్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కొన్ని జీడిపప్పు పలుకులు, పిస్తాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఈ మిల్క్ షేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.